బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఎక్సైజ్ డ్యూటీ కట్టకుండా 2 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని నిల్వ చేసిన కేసులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణయ్యను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది, వివరాలు ఏంటి? హైదరాబాద్, సికింద్రాబాద్, మంగళాపురంలో మొత్తం 3 చోట్ల ఎక్సైజ్ అధికారులు గత 3 రోజుల నుంచి దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో మాజీ ఎమ్మెల్సీ అయిన నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణయ్య పాత్ర ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ రాధాకృష్ణయ్యను ఎక్సైజ్ అధికారులు తమ కస్టడీలో తీసుకోవడం జరిగింది. మొత్తానికి 2 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ కట్టకుండా తన దగ్గర అక్రమంగా పెట్టుకున్న రాధాకృష్ణయ్యని ఎక్సైజ్ అధికారులు తమ ఆధీనం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు మరొక 3 కూడా ఎక్సైజ్ అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. వీరు పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో ఎక్సైజ్ చెల్లించకుండా ఈ మొత్తం 2 కోట్ల రూపాయలు చేసే మద్యాన్ని పలు చోట్ల గోదాంలో నిల్వ చేసి వీళ్ళు అక్రమంగా అమ్ముతున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు రాధాకృష్ణని అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే రాధాకృష్ణని అదుపులో తీసుకున్న వెంటనే అతను తనకు గుండె నొప్పి ఉందని చెప్పి కింద పడిపోవడంతో వెంటనే అతన్ని గాంధీ హాస్పిటల్లో చికిత్స తరలించడం జరిగింది. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇవాళ మరి కాసేపట్లో మీడియా కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద మొత్తంలో మద్యాన్ని 2 కోట్ల రూపాయలు విలువ చేసిన మద్యాన్ని కూడా ఎవరు కూడా ఎక్సైజ్ అధికారులు పట్టుకోలేదు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఎక్సైజ్ అధికారులు మీడియా కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.